రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, విద్యార్థుల సమస్య. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ రైట్స్ అన్నాడు. పెద్దలు కోదండరాం గారు మర్చిపోయిన వారు కూడా కేసీ నాయకులు. నా ఉద్దేశం ఏమిటంటే ఇది మంచి సమయం ఆసన్నమైంది బాబు. ఆయన మొన్ననే ప్రధానమంత్రి అయి ఉంటే 20,000 సీట్లు వస్తే ఇవాళ తప్పనిసరిగా యావత్ భారతదేశంలో కులగలతో పాటు ఆయన ఇంకోటి అన్నాడు, గిట్టిన ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు. అకార్డింగ్ టు దే పాపులేషన్ వైజ్ ఇంక్రీజ్ అన్నాడు. 50% సీరీ కూడా ఎత్తేస్తున్నాడు. ఈ దేశంలో ఏ నాయకుడు కనిపించాలి. కేవలం ఇందిరాగాంధీ కుటుంబం బడుగు బలైన వర్గాల నుంచి ఆలోచన చేసింది. అదే జగన్కి తప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారి వాళ్ళ ఆలోచన వచ్చింది. దీనికి కారణం ఏంటి తెలుసా? ప్రజల్లో మార్పు వస్తుంది. దేశ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఏడేసిన దొంగడాన్ని ఉన్నది. సమాజంలో మోర్ దాన్ 50% అంటే 54% ఉన్నాం మేము. 140 కోట్లంటే 70,000 కోట్లు ఎక్కువనేమని. కనుక మిత్రులారా, ఎట్టి పరిస్థితులలో ఇది న్యాయం జరగాలి. ఏదైనా ఇవాళ అపోజిషన్ లీడర్ అయింది. ఆయన పార్లమెంట్ లో బిల్లు పెడతాడు. నేను ఆర్ కృష్ణయ్య గారు వచ్చినటువంటి మా సోదరులు చాలా మంది మిత్రులు ఆర్ కృష్ణయ్య శిష్యులు ఉన్నారు, జిల్లాలో ఉన్నారు. తప్పనిసరిగా రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ప్రతి ఎంపీ దగ్గరికి పోవాలి. అయ్యా మా ఓట్లతోనే గెలుస్తున్నాను, మేము ఓట్లే లేకుంటే లేదు. దానికి ఏమన్నాడు రాహుల్ గాంధీ 90% ప్రజలకు అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళే లాభపడుతున్నారు. అందుకుంటే కులగానే అన్నాడు. ఇవాళ ఆఫీసర్లు కూడా 90% ఉన్న వాళ్ళ జనానికి లేదు, కానీ 10% ఉన్న వాళ్ళకే ఎక్కువ శాతం ఆఫీసర్లు ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ మన వాళ్ళకి పేరుకు 2 బీసీలు, 1 ఎస్సీ, 2 ఎస్సీలు, 3 ఎస్సీలు, 1 మైనారిటీ. ఇక్కడ ఏం లేదు. కనుక ఇవాళ సమాజంలో మార్పు కోరుతున్నారు. రాహుల్ గాంధీ తప్పనిసరిగా ఎప్పుడు బిల్లు పెడితే అందరం ప్రతి పార్లమెంట్ ఇంటి ముందు పోయి ధర్నా చేయాలి. ఎందుకంటే మన ఓట్లతోనే గెలుస్తారు. ఎవరు గెలిచినా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతోటే మన ఓట్లే అయ్యేస్తున్నాయి. ఇటు 50% మిగతాది 40% మనలో ఉన్నారు. అది ఏది ఆదివాసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అదేవిధంగా మైనార్టీ కావచ్చు. కనుక తప్పనిసరిగా సమయం ఆసన్నమైంది. దీనికి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ప్రసాద్ కిషోర్ చెప్పాడు, ఎన్నడూ లేని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు కులగన గురించి. ఆ కులగన జరగాలంటే మొదలు ఏ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉన్నాడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలన్నారు. దానికి దిక్సూచిగా రేవంత్ రెడ్డి ఒక మంచి కార్యక్రమం చేశాడు. అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. అంతర్జాతీయ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. 150 కోట్లు శాంక్షన్ చేశారు. యావత్ తెలంగాణలో మోర్ దాన్ 80-90% ఇవాళ కులగన జరుగుతుంది. వచ్చేది బడుగు బలహీనంగా. ఎందుకంటే ఇక్కడ ఒక దిక్సూచి తెలంగాణ నుంచే మొదలైంది కాబట్టి అన్ని రాష్ట్రాలలో కులగన జరుగుతుంది. దానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. రేపు ఏది డిసెంబర్ 1 నాడు ఢిల్లీలో డి అంటే దళిత్, ఓ అంటే ఓబీసీ, ఎం అంటే మైనార్టీ, ఏ అంటే ఆదివాసీ, గోమా అనే కార్యక్రమం రామలీలా మైదానంలో ఎస్సీ, ఓబీసీ, మైనార్టీ, ఆదివాసీలు కలిసి ఒక పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు. దానికి మా ఆర్ కృష్ణయ్య గారు కూడా బీసీలను పంపాలి, ఎస్సీని పంపాలి, అదేవిధంగా మైనార్టీలను పంపాలి. పార్లమెంట్ లో పెడితే అయితేనే బాబు. మా గతంలో మా ఆర్ కృష్ణయ్య గారు కూడా చెప్తారు. ఎందుకంటే గతంలో ఐఐఎంలో రిజర్వేషన్ లేదని కొట్టేసింది ఏది సుప్రీంకోర్టు. అప్పుడు నాకు ఎక్కడ తోచలేదు. ఇక సుప్రీంకోర్టు ఆల్టర్నేట్ ఏది పార్లమెంట్. మేము అన్నాం, మేడం దగ్గర పోయినాం. ఏది సోనియా గారి దగ్గరికి, అమ్మా నువ్వే చేయగలుగుతావు, ఇవాళ యూపీఏ చైర్పర్సన్ గా నువ్వు చేయగలుగుతావు. మా పిల్లలు తెలుగు, ఒరియా, మలయాళం, తమిళ్
ఇట్లా చదివి వస్తారు. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. గాడ్ హస్ గివెన్ టు ఎవ్రీబడీ అన్నారు. ఏం చేయాలని వై డోంట్ యు పుట్ ఎ వర్డ్ టు మన్మోహన్ సింగ్? మన్మోహన్ సింగ్ పెడితే లల్లూ ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చింది. కాబట్టి మన పిల్లలు ఐఐటి ఐఐఎంలో ఏది ఇంజనీర్ అవుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా రేపు మనకి అవకాశం వస్తే రాహుల్ గాంధీ ఒక మంచి పని చేసింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు అదే మా ఆర్టిస్ట్ ఉన్నప్పుడు మేము ఎక్కడ ఓబీసీ ఏదైతే పార్లమెంట్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ ఉంటే ఎంతసేపటికి ఎస్సీలకు, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రంలో అంతరాంతరం మీద వాళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచనతో వాళ్ళ రిజర్వేషన్ అట్లనే ఉంటుంది. ఒక వ్యక్తి పోస్తే అతనికి అన్యాయం కనుక కొత్త వాడు వచ్చే వరకు, కొత్త క్యాండిడేట్ వచ్చే వరకు బాగా అట్లేదు. మనం వెళ్ళిపోతే అయిపోయిన మళ్ళీ అక్కడికి అందులో పీడీలై కూడా పెట్టారు. ఎవరికైతే 88 లక్షల ఏది ఐదోనితో ఉంటే వాళ్ళ కొడుకు లేదు, సెక్షన్ ఆఫీసర్ బిడ్డలు దాంట్లో కూడా మార్పురాదు. ఇది కేవలం ఇది ఒక మంచి సమయంలో మన నాయకులందరూ చాలా మందిని తయారు చేశారు. ఎంతో చూసినా చేతి లేవట్టే ఎంతమంది ముందుకు వచ్చి చూసాము. ఎందుకంటే ఇవాళ టీవీలు వచ్చినాయి, ఫోటోగ్రాఫ్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరు మేము రాజకీయాలు చేస్తాము, మేము మీటింగ్ పెట్టేది దూరంగా ఎప్పుడు పిలుస్తాడు ఎప్పుడు పిలుస్తాడు ప్రేమ స్టేజ్ ఉండగానే మాకంటే ఎంతో మన నాయకులు వేసుకుంటాం. ఎందుకంటే టీవీ వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి. మళ్ళీ కొందరు ఒక చేయగలిపి ఆడ రెడీ పెట్టుకుంటారు ఫోటోగ్రాఫ్ ఇంత కొత్తనే ఏదైనా అంటే రాజకీయ చైతన్యం దీనికి నేను వ్యతిరేకం చైతన్యం వచ్చింది. నా బాధ ఏంది, నా వాటా ఏంటి అని అడుగుతున్నాను. కనుక కేంద్రంలో తప్పనిసరిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చెప్పి తప్పనిసరిగా కులగన జరగాలి. 50% సీలింగ్ పోవాలంటే అందరం కలిసిదా ఇవాళ జిల్లా తిరుగుదాం. ఇదే దిక్సూచి ఇతర రాష్ట్రాలలో కూడా నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 2 సాధించిన. ఏది ఒకటి ఐఐటి ఐఏ, రెండోది సోషల్ జస్టిస్. సోషల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కానీ సెపరేట్ చేసిన తర్వాత మన లెక్క తెలిసింది. ఏదైనా నేను ఎక్కువ చెప్పకుండా విద్యార్థి సోదరులకు, అదేవిధంగా మా తల్లులకు, చెల్లెళ్ళకు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో మన కులగన కరెక్ట్ జరుగుతున్నా లేదా మీరు పర్యవేక్షణ చేయాలి. ఎక్కడైనా తప్పులు జరిగితే ఎందుకంటే కొందరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, కొందరు ఊళ్ళకి పోతారు, తాళాలు ఇబ్బంది కూడా లెక్క చేయాలి. అప్పుడే మన జనాభా